హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా ముగ్గు వేసుకుని వచ్చిన తర్వాత పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే కొంచెం పని ఉండి బయటకు వెళ్ళడం వల్ల క్లీన్ చేసుకోలేదు. ఇక్కడ పూజ సామాన్లు క్లీన్ చేసుకున్న, నీట్గా క్లీన్ చేసుకున్నా. ఈలోగా మా పెద్దబాబు టెంపుల్కి వెళ్తానని రెడీ అవుతున్నాడండి ఆయన. ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకుని బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ పూజకి ఫ్రూట్స్ అయితే తెప్పించిన. ఫ్రూట్స్ అయితే కడిగి పెట్టుకున్నాను నీట్గా. నాకు తెలిసి శివరాత్రి అంటే మా ఊర్లో మంచిగా గోదావరికి వెళ్ళి మంచిగా తలస్నానం చేసి అక్కడనే జాతర అవుతుంది. జాతర మంచిగా చూసుకుని బొమ్మలు అవి కొనుక్కొని తెచ్చుకుంటామండి. కానీ ఇక్కడైతే అలా ఉండదు కదా. ఇక్కడ చాలా వరకు ఫాస్టింగ్ ఉంటారు. మా సైడ్ అయితే ఎవరు ఫాస్టింగ్ చాలా తక్కువ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. మేమైతే ఎప్పుడు ఫాస్టింగ్ అయితే లేము, కాబట్టి ఇప్పుడు కూడా ఫాస్టింగ్ అయితే ఏం లేనండి నేను. ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుని అయితే పూజ అయితే చేస్తున్నానండి. మహాశివరాత్రి అంటే నాకు ఇలానే తెలుసు. నేనైతే పూజ సింపుల్గానే చేసుకున్నాను. ఇంకా దీపం పెడుతున్నానండి. మా చిన్నబాబు అప్పటికే ఆకలేస్తుంది అంటున్నాడు ఆయన. ఎందుకంటే పూజ చేసే వరకు చాలా లేట్ అయింది. ఆ రోజు పిల్లలకి హాలిడేనే కదా అన్నట్టుగా కొంచెం లేట్గా అయితే లేచినానండి నేను. పూజ అయ్యేసరికి అరౌండ్ 10:30, 11 వరకు అవుతుంది. ఇంకా మొత్తం పూజ అంతా పూర్తయిన తర్వాత మా చిన్నబాబుకి అయితే మ్యాగీ చేసి పెట్టానండి. అప్పటికే పూజ చేసుకునేటప్పుడే ఆకలిస్తుంది మమ్మీ అంటూనే ఉన్నాడు ఆ రోజు. మా పెద్ద బాబు అయితే ఫ్రెండ్స్తో కలిపి టెంపుల్కి వెళ్ళిండండి ఆయన. మేము ఈవినింగ్ వెళ్దాంలే అనేసి మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు. వీలుంటే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా వీడియో షూట్ చేసి పెడతానండి. దీనికి కంటిన్యూషన్ ఇంకొక బ్లాగ్ అయితే ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను. బాగా లెంత్ ఎక్కువైపోతుందని ఆఫ్టర్నూన్ లంచ్ వరకునే పెట్టానండి వీడియోలో అయితే. నా పూజ అయితే పూర్తయింది. ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. అప్పటికే చాలా లేట్ అయింది అనేసి వంట పని అయితే పూజ చేస్తున్నానండి. ఆ రోజు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ, వంకాయ, ములక్కాడ కర్రీ అయితే చేసినానండి. కర్రీకి వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. ఇక్కడ మిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసి పెడుతున్నానండి. చాలా లేట్ అయింది కదా అనేసి చాలా స్పీడ్గా అయితే చేసిన. కర్రీ అయితే డీటెయిలింగ్ అయితే ఏం చూపించలే, ర్యాండమ్గా అయితేనే పెట్టినానండి. ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కూడా అవుతుంది. వెజిటేబుల్స్ కర్రీలో ఏ కర్రీలో అయినా కానీ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది కదా మంచిగా. నేను అల్లం వెల్లిగడ్డ వేసి అయితే చేసినానండి. ఇక్కడ వచ్చేసి పచ్చిపులుసు చేసుకుంటున్నా దీనికి కాంబినేషను. ఇక్కడ తెలంగాణ స్టైల్లో అయితే చేస్తున్నానండి పచ్చిపులుసు పోపు వేసుకుని. మా సైడ్ అయితే పచ్చిపులుసు, బనానా, వంకాయ ఇవన్నీ మిక్స్ చేసేస్తారు. ఇక్కడైతే ఓన్లీ చింతపులుసు వేసి పోపు వేసుకుని చేసుకుంటారు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది పచ్చిపులుసు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?